ఛానల్లోకి స్వాగతం అండి. ఆగస్టు 4వ తేదీన వస్తున్నటువంటి శక్తివంతమైనటువంటి అమావాస్య తర్వాత నుంచి కుంభరాశి వారి యొక్క జీవితంలో ఓ స్త్రీ పరిచయం వల్ల మీకు లేనిపోని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఉన్నటువంటి మీకు లేనిపోని ఇబ్బందులు, ఇంట్లో చికాకులు, లేనిపోని ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వారు ఇక కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితాలు అందుకోవచ్చు. అయితే దానికి ఈ యొక్క కుంభరాశి వారు చేయవలసినటువంటి పరిహారం ఏంటి, వీరికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉండబోతున్నాయి, అమావాస్య తర్వాత వీరికి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, వీరు చేయవలసినటువంటి పనులేంటి, తీసుకోవలసినటువంటి జాగ్రత్తలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కుంభరాశి వారు ఎంతో ఆత్మస్థైర్యం కలిగిన వారు. ఎంతటి కష్టాన్నైనా సరే ఇక తమలోనే దాచుకుంటూ ఇక ముందుకు మాత్రం గంభీర్యంగా కనిపిస్తూ ఉంటారు. కానీ కొన్ని విషయాల్లో మీకు లేనిపోని ఇబ్బందులు కలిగేందుకు కేవలం కొన్ని రోజులు మాత్రమే గడువుంది. ఈ యొక్క ఆగస్టు 4వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత నుంచి ఈ యొక్క కుంభరాశి వారికి కోలుకోలేని దెబ్బ పడబోతుంది. అలాగే ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీకు పరిచయం అయ్యేటువంటి ఓ స్త్రీ వల్ల మీ యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు, మీ ఇంట్లో చికాకులు, ఆస్తి తగాదాలు, మీరు క్షణికావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల మీ యొక్క కుటుంబం మొత్తం రోడ్డు మీదన పడే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఎవరైతే విద్యార్థులు విదేశీ ప్రయాణం కోసం వీసా సంబంధమైనటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా నష్టం కలగబోతు. అలాగే ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీకు ఆగస్టు చివరి వారం నుంచి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే మీకు ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, అలాగే ఎటువంటి ఇబ్బందులు కూడా మిమ్మల్ని ఇక మరింత ఇబ్బందులకు, మానసిక క్షోభకు గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి వారు మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితాలను అందుకోవడమే కాదు, మీపై ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీతో పాటు మీపై ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష అంటివి కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు ఈ పరిహారం చేసుకోండి. అయితే మీరు దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్కి కానీ లేదా శివాలయానికి వెళ్ళి ఖచ్చితంగా అభిషేకం చేపించుకోండి. ఒకవేళ శివాలయం మీకు దగ్గరగా ఉన్నట్లయితే నవగ్రహ శాంతి పూజను చేపించుకోవడం ద్వారా మీపై ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోయి మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను అందుకునే అవకాశం ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉండబోతుంది. అంతేకాదు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి, తరచూ మిమ్మల్ని ఇక ఇబ్బందులకు గురవుతున్నారు అని భావిస్తే ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని దర్శించి ఆ యొక్క స్వామిని ఆరాధించండి. అంతేకాదు అక్కడ కుంకుమ అర్చన చేపించుకున్నట్లయితే మీపై ఉన్నటువంటి నరదిష్టి, నరఘోషతో పాటు మీ ఇంట్లో ఉన్నటువంటి చికాకులు కూడా ఇక తప్పిపోయే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అంతేకాదు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీపై నెగిటివ్ ఎనర్జీ ఎవరో ప్రయోగించారనేది చెప్పుకోవచ్చు. దానికి గల సంకేతాలు ఉన్నట్టుండి మీకు అకస్మాత్తుగా ఒంట్లో బాగోలేకపోవడం లేదా పూర్తిగా ఇబ్బందులకు గురి కావడం, ఇక లేనిపోని ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య చికాకులు, అలాగే ఆస్తి తగాదాలు, సోదరుల మధ్య ఇబ్బందులు, ఒక్కసారిగా మీలో మీరు గొడవపడడం, ఇక ఒక్కసారిగా అర్ధరాత్రుల్లో మెలకువ రావడం, ఇలాంటివి ఏమైనా జరిగినట్టు మీకు అనిపించినట్లయితే ఖచ్చితంగా మీపై చెడు ప్రభావం అనేది భారీగా ఉందనేది మాత్రం మర్చిపోవద్దు. అలా అనిపించినట్లయితే ఖచ్చితంగా మీకు ఇక సింహద్వారానికి ఆపోజిట్, అంటే సింహద్వారానికి ఎదురుగా ఒక ఎర్రటి వస్త్రంలో ఒక గుమ్మడికాయను ఇక కట్టేసి దాన్ని మీ యొక్క ఇంటి ఎదురుగా కట్టుకున్నట్లయితే మీపై ఉన్నటువంటి నరదిష్టి మొత్తం అది లాగేసుకుని నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా లాగేసే అవకాశం ఉంది. దాంతో మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించడమే కాదు, మీపై ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోతాయి. మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు, అప్పుల బాధలు ఏమున్నా సరే కొన్ని రోజుల్లోనే పూర్తిగా తొలగిపోతాయని చెప్పవచ్చు. అంతేకాదు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు బయటకు వెళ్ళేటప్పుడు వాహన ప్రమాదాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపించవచ్చు. కాబట్టి డ్రంక్ చేసి డ్రైవ్ చేయడం, లేదా ఇక ఎవరికో తెలియని వారికి మీ యొక్క బండిని గాని లేదా ద్విచక్ర వాహనంపై అకస్మాత్తుగా ఏదో విపత్తు వచ్చిందని మీరు అతివేగంతో వెళ్లడం వల్ల తీవ్రమైనటువంటి నష్టంతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా రోడ్డున పడే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తప్పు మాత్రం అస్సలు చేయకూడదు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క కుంభరాశి వారికి అమావాస్య తర్వాత నుంచి ఏ విధంగా ఉండబోతుంది, వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి, చేయవలసినటువంటి పరిహారాలేంటో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.